పేదలకు మధ్యతరగతి వారికి హైదరాబాద్ పాత బస్తీ డబీర్పురాలోని జిఎం హాస్పిటల్ మెరుగైన వైద్య సేవలు అందిస్తోంది. 2005లో క్లినిక్గా ఏర్పడిన జిఎం క్లినిక్ ఇప్పుడు అత్యాధునిక వైద్య సాంకేతికలో జిమ్ హాస్పిటల్గా అవతరించింది. వాస్తవానికి కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా చిన్నారులకు ట్రీట్మెంట్ అందిస్తోందన్నారు డాక్టర్ జిఎం ఇర్ఫాన్. వైద్య వృత్తిలో జిఎం ఇర్ఫాన్కు ఎన్నో అవార్డులు వరించాయి. ఎంబీబీఎస్, ఎంఎస్, ఎంఆర్సీఎస్, ఎంసీహెచ్ గోల్డ్ మెడల్స్ సాధించారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో 300 ఫీజుతో పేదలకు అందుబాటులో వైద్యం అందిస్తున్నారు జిఎం ఇర్ఫాన్. డాక్టర్గా తన తాత రాణించిన సేవల్లో భాగంగా తాను డాక్టర్ అయ్యానంటున్న డాక్టర్ జిఎం ఇర్ఫాన్తో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. జిఎం హాస్పిటల్ డబీర్పురంలో ఉన్నటువంటి ఈ జిఎం హాస్పిటల్ 2005లో ఒక క్లినిక్గా ఏర్పడి కేవలం 15 రూపాయలతోటే ఇక్కడ పేషెంట్లకు వైద్యం అందించారు డాక్టర్ జిఎం ఇర్ఫాన్ గారు. అది ఇవాళ కార్పొరేట్ స్థాయిలో వైద్యం ఇస్తూనే కేవలం 300 రూపాయల ఫీజుతోటి ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు. సో మనతో మాట్లాడేందుకు డాక్టర్ జిఎం ఇర్ఫాన్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్, ఇవాళ వైద్యం అనగానే చాలామంది చాలా ఖర్చుతో కూడుకుంది. చాలా కార్పొరేట్ హాస్పిటల్లో కొంతమంది పోవడానికి కూడా భయపడతారు. కానీ కేవలం 300 రూపాయలతోటే మీరు ఇక్కడ వైద్యం అందిస్తున్నారు. ఎలా సార్, ఎలా సాధ్యమవుతుంది అసలు? ఇది ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసిన బేసిక్ ఉద్దేశమే అది. పువర్ పేషెంట్స్ కూడా వస్తే అది ఆ పేషెంట్స్కి కూడా మంచిగా ట్రీట్మెంట్ కావాలి. అది మా ఉద్దేశం. అది మీ బేసిక్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే బయటికి పోతే ఏదైనా స్పెషలిస్ట్కి పోతే 1000 రూపీస్ 800 రూపీస్ మినిమం ఖర్చు పడుతుంది. మన దగ్గర మేము ఏం చేయాలి మీన్స్ బేసిక్ పర్పస్ ఆఫ్ స్టార్టింగ్ దిస్ వాజ్ టు సర్వ్ ద పువర్ అండ్ నీడీ పీపుల్, బికాస్ ద పేషెంట్స్ హూ కాంట్ అఫోర్డ్ దట్ 1000 రూపీస్ ఆర్ 800 రూపీస్ సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ కూడా మేము ఇక్కడ 300 రూపీస్లోనే ఇస్తున్నారు. అంటే రెగ్యులర్గా ఇప్పుడు చూసాం మేము చాలామంది పబ్లిక్ చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇంకా మీకోసం. రెగ్యులర్గా ఈ విధంగానే పబ్లిక్ ఉంటుందా? ఎంతమంది రెగ్యులర్గా ఎన్ని ఓపీల వరకు మీరు చూస్తారు సార్? రెగ్యులర్లీ పొద్దున ఆల్మోస్ట్ అరౌండ్ మీన్స్ టోటల్ పర్ డే 120 నుంచి 150 వరకు పేషెంట్స్ వస్తాయి మన దగ్గర. ఓకే సార్, ముఖ్యంగా కొన్ని రోబోటిక్ సంబంధించినటువంటి సర్జరీస్ కానీ లాప్రోస్కోపీ కానీ ఇలాంటివి సంబంధించి మీ దగ్గర ఏ విధంగా ఉన్నాయి? ట్రీట్మెంట్ ఎలా చేస్తారు మీరు? నా సూపర్ స్పెషాలిటీ అంటే పీడియాట్రిక్ సర్జరీ. దానిలో కూడా నేను లాప్రోస్కోపిక్ ఇంకా రోబోటిక్ సర్జరీ కూడా చేస్తున్నాను. ఇక్కడ ఆల్ అడల్ట్ సర్జరీస్ కూడా అవుతాయి మన దగ్గర. అపెండిక్స్, గాల్ స్టోన్స్, ఇంకా కిడ్నీ సర్జరీస్ కూడా అన్నీ అవుతాయి. చిన్నపిల్లలకి ఈవెన్ గ్యాస్ట్రోఎంట్రాలజీ సర్జరీస్, యూరాలజీ సర్జరీస్, థొరాసిక్ సర్జరీస్, ఈవెన్ నియోనేటల్ సర్జరీస్ అండ్ ఆల్ టైప్ ఆఫ్ పీడియాట్రిక్ సర్జరీస్ ఇక్కడ అవుతాయి మన దగ్గర. సార్, ఇవాళ కొన్ని సర్జరీ అంటే చాలామంది భయపడతారు. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ఒక సర్జరీ చేయాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి అంటే ఏ విధంగా అందుతుంది? ముఖ్యంగా రోబోటిక్ సర్జరీ కానీ లాప్రోస్కోపీ కానీ చిన్నపిల్లలకు సంబంధించినటువంటి సర్జరీస్ సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది సార్? మీ దగ్గరకు వస్తే ఎంత అవుతుంది, బయట ఎంత ఉంటుంది? టు కంపేర్ చేయాలంటే బయట ఏమైనా సర్జరీ 1 lakh అవుతుంది అంటే మన దగ్గర 50,000-60,000 లోపలనే అయిపోతుంది. అంత డిఫరెన్స్ ఉంది మన దగ్గర. అంటే మొత్తం మనం ఎక్విప్మెంట్ మొత్తం సేమ్ ఉన్నప్పటికీ ఎందుకు సార్, ఎందుకు తక్కువ? కారణం ఏంటి సార్? మీన్స్ ఎక్కువ పేషెంట్స్ వస్తాయి మన దగ్గర. ఎక్కువ పేషెంట్స్కి సర్వ్ చేయాలంటే మీన్స్ ప్రాఫిట్ లెస్ ఉంది. లేకుంటే నా ఉద్దేశం సర్వీస్ కోసమే, దానికోసమే నా సాటిస్ఫాక్షన్ ఉంది దానిలో నాకు. ఓకే, ఓన్లీ ఒక ఓల్డ్ సిటీ వాళ్ళు మాత్రమే ఈ జిఎం హాస్పిటల్కి వస్తారా, లేకపోతే ఇతర దేశాల నుంచి కానీ ఇంకెక్కడి నుంచి అయినా ఇక్కడికి వస్తుంటారా? అన్ని పక్కల డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వస్తాయి, పక్కల స్టేట్స్ నుంచి కూడా వస్తాయి, ఇంకా గల్ఫ్ నుంచి, యుఎస్ నుంచి కూడా పేషెంట్స్ మన దగ్గర వస్తాయి ట్రీట్మెంట్ కోసం. క్రిటికల్ కేసెస్కి సంబంధించి చిన్నపిల్లలకి చాలా అవి ఏ విధంగా చేస్తారు? ఎలాంటి కేసెస్ మీ దగ్గరకు వస్తాయి? ఒకవేళ క్రిటికల్ కేసెస్ ఉంటే ఇక్కడ మనం అడ్మిట్ కావచ్చా? ఎన్ని రోజుల వరకు ట్రీట్మెంట్ అందిస్తారు? ఎలా ఉంటుంది ఇక్కడ అడ్మిట్ అవుతాయి? ఇక్కడ మన దగ్గర చిన్నపిల్లల వార్డ్ ఉంది, ఆపరేషన్ థియేటర్ ఉంది, ఐసీయూ ఉంది, అన్ని రకాల వార్డ్స్ ఉన్నాయి మన దగ్గర. చిన్నపిల్లలు మీన్స్ కంజనైటల్ ప్రాబ్లమ్స్ వస్తే కూడా లైక్ మోషన్ రంధ్రం ఉండదు, లేకుంటే కిడ్నీ మీద వాపు ఉంటుంది, చిన్నపిల్లలకు కడుపులో గడ్డ ఉంటాయి, అన్ని ఆపరేషన్స్ మన దగ్గర ఉంటాయి, చేస్తారు ఇక్కడ. నేనే చేస్తాను. మొత్తం టీం ఉంది, అనెస్థీషియా టీం ఉంది, ఐసీయూ డాక్టర్స్, పీడియాట్రిషియన్ అన్ని టీం ఉంది మన దగ్గర. ఈ హాస్పిటల్ 24 hours అనేది. నా ఓపీ టైమింగ్స్ పొద్దున 10:30 నుంచి 2 వరకు ఉంటాను, ఈవినింగ్ 7:30 నుంచి 12 వరకు ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్నాం కదా, జిఎం ఇర్ఫాన్ గారు ఒకటే చెప్తున్నారు డాక్టర్. అంటే
మా తాత మా గ్రాండ్ ఫాదర్ ఆదర్శంగా తీసుకున్నాను. ఎందుకంటే ఆయన ఎంతోమంది పేదలకు ఉచితంగా అవసరమైతే సేవలు కూడా వైద్య సేవలు చేశారు. అదే స్ఫూర్తితోటి నేను కంటిన్యూ చేస్తున్నాను. జిఎం హాస్పిటల్ నిర్మించాను. 2005లో ఒక క్లినిక్గా ఆ రోజు నిర్మించాను. 15 రూపాయలకే వైద్యం అందించాను. ఇవాళ జిఎం హాస్పిటల్ చాలా పెద్దగా విస్తరించిపోయింది. ఓల్డ్ సిటీకే డబీర్పురకే పరిమితం కాలే, ప్రతి జిల్లాకి, ప్రతి రాష్ట్రానికి, ప్రతి కంట్రీకి కూడా ఈ నుంచి చాలామంది జిఎం హాస్పిటల్కి వచ్చి వైద్యం తీసుకుంటారని చెప్పేసి అంటున్నారు జిఎం ఇర్ఫాన్ గారు. వీడియో జర్నలిస్ట్ భిక్షపతితో సైదులు రాజు న్యూస్, హైదరాబాద్.